బాగా చూపించు. ఇలా రావాలండి బ్రౌన్ కలర్లో. ఇది ఇప్పుడు మిక్సీ పెట్టాను చూపిస్తాను. ఇలాగా చేయాలండి, పిండి ఇలాగా ఆడుకుంటే. అంతేనండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలా అంటే ఇలాగా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. దీనికి ఒక కాటన్ క్లాత్ తోటి తీసుకునండి. తెల్ల క్లాత్ తోటి తీసుకున్నాను, దాంట్లో ఇలా వేసుకోవాలి. తడపాలండి, క్లాత్ తడిపిన క్లాత్ తీసుకోవాలి మనం. చాలా మంచిదండి, మెచ్యూర్ అయినప్పుడు పెడతారు. మనకు నెల డేట్లు వచ్చినప్పుడు కూడా పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా మంచిదండి. నడుము నొప్పి కూడా రాదు. దీన్ని ఇలాగా పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, నేను 4 స్పూన్ తీసుకున్నాను. ఈ గిన్నె పెట్టుకెళ్ళి మనం గ్యాస్ దగ్గర అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. సరిపడా వాటర్ తీసుకుని స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. ఇంకా ఆవిరి మీద ఉడుకుతుంది ఇది. అలా పెట్టుకున్నాక ఇది ఒక మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో మనకి పిట్ రెడీ అయిపోతుంది. అయిపోయిందండి, బాగా ఉడిపోయింది. బయటకు తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా దీన్ని ఇలాగా వేసుకోవాలండి. చాలా మంచిదండి, తింటే నడుము నొప్పి రాదు. చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. లేడీసే తినాలని ఏం కాదండి, జెంట్స్ కూడా తినొచ్చు. మంచిదండి, చిన్నపిల్లలు పెట్టవచ్చు, అని పెద్దోళ్ళకి కూడా తినొచ్చు. ఇది పూర్వకాలంలో చేసుకునేవారండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏమీ ఇలాంటివి చేసుకోవట్లేదు. బయట నుంచి రప్పించుకోవడం, తినడం ఇదే సరిపోతుంది. హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి. అయితే మా పాప అయితే అంటే బెల్లం కలిపేది తినదండి అమ్మాయి. నేను తాలింపు పెడతాను తనకి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది పాత బెల్లం అండి. నేను ఇంకా అంటే ఇలా మిక్సీ పడితే కొంచెం బాగుంటుంది కదా అని మిక్సీ పట్టేసాను. పాత బెల్లం ఇది. పాత బెల్లం అయితే ఇంకా మంచిదండి, మామూలు బెల్లం కన్నా పాత బెల్లం ఇంకా మంచిది. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తానండి. చాలా బాగుంటుందండి, పిల్లలకి మంచిది, బాగా ఇష్టంగా తింటారు. టైం పట్టినండి, కొంచెం మంచి హెల్తీ ఫుడ్ ఇది. మీకు ఇష్టం లేకపోతే మామూలు బెల్లమైన వేసుకోవచ్చు. అంటే ఇంకా ఈ పాత బెల్లం అయితే ఇంకా మంచిదని నేను పాత బెల్లం ఎక్కువ వాడతానండి. మీరు ఎంత స్వీట్ తింటారో అంత కలుపుకోవచ్చు. ఏది స్వీట్ తక్కువ తింటామంటే స్వీట్ తక్కువ వేసుకోవచ్చు. అందుకే మాకు స్వీట్ తినడం ఇష్టం లేదు అంటే కనుక కారం పెట్టుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. నెయ్యి కూడా మీ ఇష్టం అండి, వేసుకుని నెయ్యి వేసుకోవచ్చు, లేదు నెయ్యి లేకుండా కూడా కలుపుకొని తినచ్చు.
కొంచెం నెయ్యి వేస్తున్నానండి, పిల్లలు తింటారు కదా. నేను ఇది కలిపిన తర్వాత మళ్ళీ ఎలా తాలింపు పెట్టాను, పాపకి ఇష్టం అన్నాను కదా, అలా కూడా మీరు చూపిస్తాను మీకు. అంతేనండి, చాలా ఎదుగుంది. ఇలా మీరు వండిన చుట్టూ అయినా తినచ్చు, లేదా నార్మల్గా స్పూన్ పెట్టుకుని తినచ్చు అండి, చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఇష్టంగా తినేదాన్ని అండి. మాకు కొంచెం క్లైమేట్ మారి వర్షం పడుతుందంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళు బియ్యం వేపి అప్పుడు ఇసిరేవారులేండి, అలా చేసేవారు. ఇంకా అన్నీ మిస్ అయ్యామనుకోండి ఇప్పుడు. ఇంకా అప్పుడు బయట ఫుడ్ ఏమి ఉండేది కదండి, ఇంకా ఏదైనా కావాలంటే ఇంట్లో చేసి పెట్టడం. మాకు ఎక్కువ వర్షం పడితే చాలు బియ్యం వేపుకోవడం ఇవన్నీ చేసేవారండి. ఇలా చుట్టూ బెల్లం తక్కువ ఉందండి, స్వీట్ తక్కువ ఉందండి, అందుకు కొంచెం బెల్లం వేస్తున్నాను నేను. ఇదేంటి ఇలా ఉందని అనుకుంటారేమో, ఇది పాత బెల్లం కదండి, నేను మిక్సీ పెట్టాను, అలా వచ్చిందన్నమాట. మీకు ఇంట్లో బెల్లం లేకపోతే పంచదార అయినా కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. తాలింపు పెడతాను ఇప్పుడు పాపకి, అది కూడా తాలింపు పెడతాను. ఇలా చుట్టుకోవడమేనండి, చుట్టి ఇష్టమండి, వన్ డేలో తినొచ్చు, లేదంటే రోజు కూడా ఉంటుందండి. నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం లైట్గా వేస్తాను. పచ్చిమిరపప్పు అండి, లైట్గా జీలకర్ర, కావాలని కొంచెం ఎండుమిర్చి, అంతే అండి. ఇలా చేసుకుని తిందాం, అలా ఇష్టంగా కర్రీ చేసుకోవచ్చు. బెల్లం అయితే బెల్లం, లేదా పంచదార అయితే పంచదార. అందుకే ఇంకా మేము స్వీట్ తినము అన్న వాళ్ళు ఉంటే ఇలా తినొచ్చండి, బెల్లం పెట్టుకొని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతారండి, ప్లీజ్ అండి లైక్ చేయండి.